అనేక రకాలుగా మరి త్యాగాలకు అదే రకంగా మరి దానాలకు 10 మందిని ఆదుకునే గుణం ఉన్నటువంటి రెడ్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. దాదాపుగా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలలో కూడా మరి బతుకుతెరు కోసం పై సెటిల్ అయినటువంటి వారు ఉన్నారు. పెద్ద పెద్ద సైంటిస్టులు ఉన్నారు. అదే రకంగా అనేక రంగాలలో ఐటీ సెక్టార్లో కానీ లేకపోతే చాలా పెద్ద డాక్టర్స్ ఉన్నారు రెడ్డి కమ్యూనిటీ. ఒకరి గురించి చెప్పుకుంటూ పోతే వేలాది మంది ఒక ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి డాక్టర్స్, సైంటిస్టులు, అదే రకంగా బిజినెస్లో కూడా బాగా రాణించినటువంటి వాళ్ళు అని ఉన్నారు. ఈరోజు చూస్తున్నారు మీరు, రామ జన్మభూమి అన్నటువంటిది 22వ తారీఖు నాడు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఆ కార్యక్రమానికి రాబోతున్నారు. కానీ ఇక్కడ ఈ రామ జన్మభూమిని సాధించింది ఈ జిల్లా వారు. అదే రకంగా మా రెడ్ల కులంలో పుట్టినటువంటి వాడే జి పుల్లారెడ్డి గారి యొక్క పట్టుదల, ఆయన మరి పెట్టినటువంటి ఎఫర్ట్స్ కానీ ఆయన చేసిన ప్రయత్నం వల్ల ఈనాడు రామ జన్మభూమి అన్నటువంటి మరి అది అక్కడ రామాలయ నిర్మాణం చేపట్టడం జి పుల్లారెడ్డి గారు ప్రధానమైన పాత్ర పోషించారు. కోర్టు లిటిగేషన్లో కానీ లేకపోతే మరి అనేక రకాలుగా ఫండింగ్ చేసి ఆయన ఒక కొలిక్కి తెచ్చారు. ఈరోజు రామాలయ నిర్మాణం చేస్తున్నారు. ఈ జి పుల్లారెడ్డి మా రెడ్ల యొక్క ప్రధానంగా ముగ్గురు రెడ్లల్లో గర్వంగా చెప్తున్నాను. ఈరోజు రామ జన్మభూమి అక్కడ నిర్మాణం జరుగుతూ ఉంది, రామాలయం నిర్మాణం జరుగుతూ ఉంది అంటే ఇది కూడా దాంట్లో జి పుల్లారెడ్డి గారి వాళ్ళను దాంట్లో గట్టిగా ప్రయత్నం చేయడం వల్లే ఇది నెరవేరింది. ఇదే కాకుండా చాలామంది ఉన్నారు. వేమన కానీ లేకపోతే సిఆర్ రెడ్డి గారు ఎడ్యుకేషనిస్ట్, ఆయన కొంతమంది కవులు ఉన్నారు. మరి ఆధ్యాత్మిక గురువులు ఉన్నారు. కాశిరెడ్డి ఆయన లాంటి వాళ్ళు ఎంతో ఎన్ని రంగాలలో సేవ చేసినటువంటి వాళ్ళు, మీరు దైవభక్తి ఉన్నటువంటి వాళ్ళు, మరి త్యాగానికి మారుపేరు. దానవీర సూర కర్ణ అని చెప్పి అనుకుంటాం. కానీ దాదాపుగా అందరూ రెడ్లలో దానానికి, శూరత్వానికి, వీరత్వానికి కూడా మారుపేరు. ఈ రెడ్డి అన్నటువంటి తోక కల్పించుకొని కొంతమంది రాజకీయాలు కూడా చేస్తున్నారు. కొంతమంది నకిలీ రెడ్లు, నకిలీ అనొచ్చు, అసలు రెడ్డి పక్కనే పెట్టి నకిలీ రెడ్లు రెడ్డి అన్నటువంటి ఒక మరి ఒక తోడు కప్పుకొని తోడేళ్ళు కూడా ఈరోజు రాజకీయాలు చేస్తున్నాయి. ఎంత తేలిపోతా ఉంది ఒకదాని తర్వాత. ఈరోజు చూస్తున్నారు మీరు, అనేక రంగాల్లో సేవలు అందించేటటువంటి రెడ్లు 10 మందికి సహాయం చేసే గుణం చాలా మందికి ఉంది ఈ రెడ్లలో. ఎంతమంది ముఖ్యమంత్రులు అయ్యారు, రాష్ట్రపతి అయ్యారు. అదే కాకుండా నిన్న మొన్న జరిగినటువంటి తెలంగాణ ఎన్నికల్లో కూడా రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ముఖ్యమంత్రి కావడం గమనించారు. ఇదే కాదు, కర్ణాటకలో చాలామంది రెడ్లు క్యాబినెట్లో ఉన్న ఎమ్మెల్యేలైనా
వీళ్ళే కాకుండా తమిళనాడులో కానీ లేకపోతే కేరళలో కానీ విస్తారంగా అనేక ఒరిస్సాలో కానీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కానీ రాజకీయాలను కూడా నిర్దేశించేటటువంటి బలం ఉన్నటువంటి రెడ్లు ఎన్నడూ లేని విధంగా ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు ఈ కమ్యూనిటీకి అవమానం. ఈ ఒక చరిత్రలో మిగిలిపోయేటటువంటి అవమానం ఈరోజు 7వ తారీఖు నాడు 10 గంటలకు అనంతపురం టౌన్లో మొదటి స్వాతంత్ర సమర యోధుడు ఉయ్యలవాడ నరసింహారెడ్డి గారు, ఆయన గొప్పతనం అందరికీ తెలిసిందే, ముఖ్యంగా రాయలసీమ వాళ్ళకు అదే రకంగా చాలామందికి తెలిసిందే. ఉయ్యలవాడ నరసింహారెడ్డి గారు మన ప్రసాద్ రెడ్డి గారు వచ్చినటువంటి కోవెలకుంట్ల నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి వారు. ఆయన ఆంగ్లేయులనే గడగడలాడిచ్చారు. ఆయన మహానుభావం. చాలా పెద్ద చరిత్ర ఉన్నటువంటి ఈ కమ్యూనిటీ మేమంతా కలిసి ఉయ్యలవాడ నరసింహారెడ్డి గారి విగ్రహాన్ని అనంతపురంలో ఆర్ట్స్ కాలేజీ ముందర దాదాపుగా ఒక కాంస్య విగ్రహం అందరం కలిసి ఒక 30 లక్షల రూపాయలతో దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ఈరోజు 10 గంటలకు ఇనాగ్రేట్ చేయాలి. ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి ఆదేశాలు రావడం, అక్కడ ఉన్నటువంటి జిల్లా యంత్రాంగం, జిల్లా పోలీసులు దాన్ని అడ్డుకున్నారు. బ్యానర్లు చించి పారేశారు, వచ్చిన వాళ్ళను తరిమి పారేశారు. ఒక విగ్రహాన్ని మరి ఆంధ్రప్రదేశ్ రెడ్ల సంఘం ఆధ్వర్యంలో ఉయ్యలవాడ నరసింహారెడ్డి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చి ఈరోజు ఇనాగ్రేషన్ ఉంటే దాన్ని ఇనాగ్రేషన్ జరగకుండా, ప్రారంభం కాకుండా ఈ ప్రభుత్వం మరి ఏదైతే మరి యూజ్ అండ్ త్రో మాదిరిగా రెడ్లను వాడి వదిలిపెడుతున్నారో, యూజ్ అండ్ త్రో ఇటువంటి నిర్ణయం తీసుకొని అక్కడ ఉయ్యలవాడ నరసింహారెడ్డి విగ్రహాన్ని పెట్టకుండా చేశారు. దాన్ని ఇనాగ్రేట్ చేసేదానికి నన్ను కూడా ఆహ్వానించారు. మేమంతా సమాయత్తమయ్యాం. ఈరోజు జరిగినటువంటి ఈ యొక్క ప్రభుత్వం యొక్క ఎవరైతే ఇన్నాళ్ళు రెడ్లను వాడుకున్నారో, రెడ్లకే ఈరోజు ప్రపంచంలో ఉన్న రెడ్లకందరికీ కూడా అవమానం, ఇది ఇన్సల్ట్ తప్ప ఇంకోటి కాదు. అనవసరంగా మరి పడుకున్నటువంటి నాగుబామును తొక్కి లేపారు. రాజకీయంగా రెడ్లు వాటేసేది ఖాయమని చెప్పి నేను వార్నింగ్ ఇస్తా ఉన్నా. ఎవడు కూడా ఇది రాజకీయాలకు అతీతంగా, ఒకవేళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇలా జగన్ గారు వచ్చి మర్యాదపూర్వకంగా దండ వేసి ఆ కార్యక్రమంలో పాల్గొని ఉంటే ఆయన కూడా రాజకీయంగా మేలు జరిగేదేమో, కానీ అయిపోయింది. ఇటువంటి అవమానాలు ఎన్నడూ జరగలేదు ఈ కమ్యూనిటీకి. మా రెడ్డి కమ్యూనిటీకి జరిగినటువంటి అవమానం మరి ఈరోజు ఈ ప్రభుత్వం హయాంలో జరిగింది. బ్రిటిష్ వాళ్ళ కాలంలో కూడా అవమానం జరగలేదు. రెబెల్ అయి రివోల్ట్ అయినప్పుడు
ఈలవాడ నరసింహారెడ్డి గారిని ఉరిదీశారు. ఈ రకమైన అవమానం ఎప్పుడు జరగలేదు. ఈ దేశ చరిత్రలో రెడ్లు చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషించారు. విదేశీయులు దక్షిణ భారతదేశం మీదకి రాకుండా అడ్డుకున్నటువంటిది ఆ రెడ్లే. ఈరోజు దేశవ్యాప్తంగా మరి దేశం కోసం, ప్రాంతం కోసం, రాష్ట్రం కోసం, గ్రామాల కోసం త్యాగాలు చేస్తూ ఉన్నటువంటి రెడ్డి కమ్యూనిటీని ఈ రకంగా అవమానపరచడం రెడ్లు సహించడం లేదు. ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రెడ్ల సంఘం ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టుకునబోతున్నాం. దీని మీద జగన్ తీసుకున్నటువంటి నిర్ణయాలు అన్నీ కూడా ఎండగట్టేదానికి సిద్ధమవుతున్నాం. తొందరలోనే ఈ యొక్క సమావేశంలో మేమంతా కూడా మరి ఫ్యూచర్ ప్రోగ్రామ్ ఏంటి, భవిష్యత్తు ప్రణాళిక ఏంటి, ఏ రకంగా వెళ్ళి దీని మీద నిరసన తెలియజేయాలి అన్నటువంటిది ఒక కార్యక్రమాన్ని 10వ తేదీ అప్పుడు 11వ తేదీ మేమంతా కలవబోతున్నాం. తప్పనిసరిగా ఒక నిర్ణయానికి రాబోతున్నాం. ఈరోజు నిజ స్వరూపం ఏదో, ఈరోజు పాలిస్తున్నటువంటి వాళ్ళు, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ నిజ స్వరూపం దీంతో తేలిపోయింది. రెడ్లంటే లెక్కలే. రెడ్లంటే ఎవరైనా ఒకరికొకరు కొట్టుకొని వస్తుంటారులే, మనకేముంది రాజకీయం లబ్ధి పొందాము అన్నటువంటి ఒక బ్రిటిష్ వారి ఆలోచనే ఈరోజు ఉంది. అటువంటి తిప్పి కొట్టబోతున్నా. ఇంతకంటే అవమానం ఎప్పుడు జరగలేదు, ఇక మీదట కూడా జరగనీయము. తప్పనిసరిగా ఈ కమ్యూనిటీ యొక్క ఏదైతే అంతర్జాతీయ గుర్తింపు పొందిందో ఈ కమ్యూనిటీ కాపాడుకుంటాం. ఆ రెప్యుటేషన్ను, ఆ ఇమేజ్ను. ఇటువంటి తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తి లేదు మా కమ్యూనిటీ. జగన్ గుర్తించాలి. చేసినటువంటిది చాలా పెద్ద దౌర్జన్యం. యాంటీ రెడ్డి మరి పాలసీ ఇది. యాంటీ రెడ్డి పాలసీ తప్ప ఇంకోటి కాదు ఇది. ఇంతకంటే అవమానం ఇంకోటి లేదు. మీరు దీనికి క్షమాపణ చెప్పాలి. అదే రకంగా మీరు చేసినటువంటి దానికి రెడ్లంతా ఈరోజు మనసు కాలిపోయింది. అందరికీ కూడా, వీళ్ళందరికీ కూడా మీరు క్షమాపణ చెప్పి ఆ కార్యక్రమాన్ని ప్రభుత్వమే ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వ లాంఛనాలతో దాన్ని ఇనాగ్రేట్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అందరినీ కూడా పిలవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మీరు మేల్కొనండి. ఈ దౌర్జన్యాలు ఇంకా సాగవు. మీరు కనుక దిగి రాకపోతే ఫ్యూచర్లో రెడ్లంటే ఏంటో మీకు ఖచ్చితంగా రుచి చూపిస్తారు అని చెప్పి ఒక వార్నింగ్ ఇస్తా ఉన్నా. చేసింది చాలా తప్పు. చేసింది ఇప్పుడు తేలిపోయింది. ఎవడు అసలు రెడ్డి, ఎవడు నకిలీ రెడ్డి అని చెప్పి తేలిపోయింది. దీంతో 10వ తేదో 11వ తేదో ఒక ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టుకొని దాంట్లో నిర్ణయాలు తీసుకుంటాం. ఫ్యూచర్ యాక్షన్ ఏంటి అని చెప్పి మీ ద్వారా రెడ్డి కమ్యూనిటీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, అదే రకంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న రెడ్డి కమ్యూనిటీకి కూడా నేను మీ ద్వారా తెలియజేస్తున్నా. ఈ అవమానాన్ని ఖచ్చితంగా అందరం తిప్పి కొట్టాలి అని చెప్పి, నిరసనలు తెలియజేయాలి అని చెప్పి కూడా మేము మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. మీటింగ్ అయిన తర్వాత ఏ రకంగా దీన్ని తీసుకెళ్లాలో దాని ప్రకారంగా, నిర్ణయాల ప్రకారంగా ముందుకెళ్తాం.
ఈ సంఘటన పైన ఉద్యమం చేస్తున్నారు కదా రెడ్ల సంఘం తరపున, అన్ని పార్టీల్లోని రెడ్లకు పిలిపిస్తున్నారా? అందరినీ పిలుస్తాం, అందరికీ మంటలైన ఫోన్లు వస్తున్నాయి. ప్రజెంట్ పాలక పక్షంలోని రెడ్లకు కానీ పిలిపిస్తున్నారు కదా, ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న రెడ్లకు కానీ పిలిపిస్తున్నారు కదా ఉద్యమంలో కలవండి అని. కొంతమంది ఉన్నారు రెడ్లు, దాంట్లో కూడా వాళ్ళకి వినిపించేటట్టుగానే చేస్తాం. అందరు రెడ్లు కాదు.